ఆదాము పాపం చేస్తే ఆదాము మీదే పడలేదు మరక, చెప్పాలి, అందరి మీద పడ్డా. చాలామంది అనుకుంటారు ఆదాము చేసిన పాపానికి ఆదాము చనిపోవాలి, కానీ మేమెందుకు చనిపోతున్నామంటే బాగా వినాలి, మన తండ్రి లక్షణాలు మనకున్నాయి గనక డెలిబరేట్గా అందరికీ పాపము సంప్రాప్తమయ్యింది. చాలా మందికి తెలియదు తెలుసా, అలాగే ఎలా వచ్చేస్తుంది అంటే వస్తుంది అయ్యా, వస్తుంది. ఎలా వస్తుంది చెప్పిన ఒక ఉదాహరణ చెప్తాను వినండి. మీ తాతకి బట్టతలు ఉంటే నీకు వస్తుందా లేదా? మీ తాతకి షుగర్ ఉంటే నీకు వస్తుందా లేదా? మీ తాతలకి జబ్బులుంటే నీకు వస్తున్నాయి లేదా? అరే బట్టతలే వస్తుంది, పొట్టే వస్తుంది, జబ్బులే వస్తున్నాయి, రోగాలే వస్తున్నాయి అన్నప్పుడు పాపం రాదని ఎలా అనుకుంటున్నావు? ఆదాముకు పుట్టాం. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే పులిసిన ముద్ద ఆదామైతే ఆ ముద్ద నుండి ఎన్ని చిన్న ముద్దలు తీసినా చెప్పండి అన్నీ పులిసిన ముద్దలే. నా మాట అర్థమైందా? ఆదాము చెడిపోయిన ముద్ద అయితే ఆ ముద్ద నుంచి ఎన్ని ముద్దలు తీసి ఎంతమంది పుట్టినా ఈ పుట్టిన వాళ్ళందరూ ఏ లక్షణాలు ధరించుకుంటారో తెలుసా? ఆదాము లక్షణాలే ఉంటాయి. ఒకప్పుడు పెళ్ళిళ్ళు చేసినప్పుడు అటు 7 తరాలు